మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమయ్యా ఎప్పుడు లేట్ గా రానాడు, ఇప్పుడు లేట్ గా వచ్చావేంటి? ఏంటి అది ఈ ప్రశ్న కూడా లేట్ గా సమాధానం చెప్తావా? అది ఆఫీస్ కి వచ్చేటప్పుడు నా వైఫ్ వైఫా? ముద్దడితే ఇవ్వలేదు సార్. యు మీన్ కిస్? ఎస్. అసలు ముద్దులకి లేట్ గా రావడానికి సంబంధం ఏంటయ్యా? అంటే పొద్దున లేస్తే పేపర్ లో ముద్దులు, నీ నోరు విప్పితే ముద్దులు. మొన్నటికి మొన్న మహిళా మండలి సభలో ఏదో సందేశం ఇస్తే ఆడవాళ్ళందరూ గుమిగూడి పిచ్చి కొట్టుడు కొట్టారు. ఎనీథింగ్ రాంగ్ విత్ మీ బ్రదర్? తప్పు మీది కదా సార్, మీ తాతది ముత్తాతది. తాతలది ముత్తాతలదే సార్. తాత ముత్తాతల కాలం నాటి పాత పద్ధతుల్ని మనం ఇంకా ఫాలో అయితే కొత్త సమస్యలు వస్తాయి సార్. కాలాన్ని బట్టి మనం మారాలి సార్. అయితే ఇప్పుడు నేను ఏం చేయమంటావు? అబ్బా, ఇందులో ఇంతుందన్నమాట. బాగా ఆలోచించండి సార్, మీకే తెలుస్తుంది. మీ తాత ముత్తాతల కాలం నాటి పాత పద్ధతుల్ని ఇంకా ఫాలో అయితే కొత్త సమస్యలు వస్తాయి సార్. మీ సుఖానికి మీరు దూరం అవుతారు. అంతేకాదు, దాడి కట్టించుకొని 7 అడుగులు నడిచి జీవితాంతం మీతో ఉండే మీ వైఫ్ ఆనందాన్ని హరించే రైట్ మీకు లేదు. ప్రియా సఖీ, నా ప్రాణ సఖీ. కొత్త సంబోధనలా ఉంది. ప్రాణేశ్వరి. వస్తున్నాను అయ్యగారు. దా దా దావా, దా, కాఫీ దా. తీసుకోండి. కాఫీయా? కాఫీ ఎందుకమ్మా అక్కడ పెట్టే. ప్రాణ సఖీ, ఈ చీరేంటి ఇలా ఉన్నావేంటి? అందమైన చంద్రబింబం లాంటి నీ మొహం మీద ఆ మచ్చేంటి? ఇప్పుడు నేను కార్యేషు దాసి కదా. కాదు, కార్యేషు దాసి, కరణేష్ మంత్రి, ఇలాంటి చెత్త డైలాగులు ఇంకా లేవు. ఈ రోజు నుంచి నువ్వు నాకు సేనేష్ రంభవి. రంభవి రంభవి రంభవి. ఏమండి, మీరు చెప్పింది నిజమేనా? నిజంగా నిజమేనే. ఎవరొచ్చి ఆపేది లేదు. వెళ్ళు, అర్జెంట్ గా చీర మార్చుకుని రంభలా తయారయ్యరా. మనం బెడ్రూమ్ లోకి వెళ్దాం. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నాన్న, తాత, ముత్తాతలారా, ఈ రోజు నుంచి మీ సిద్ధాంతాలకి గుడ్ బై. మీరు చెప్పిన సిద్ధాంతాలని నమ్ముకుంటే నా వైఫ్ ఏ పాలడుతోనో, పేపర్తోనో, డ్రైవర్ తోనో లేచిపోద్ది. అంతేనమ్మా. కాబట్టి ఈ రోజు నుంచి మీ కళ్ళు మా ఫ్యామిలీ మీద పట్టానికి వెళ్ళలేదు. కళ్ళు మూసేస్తా. అదే. ఆహా, చూడు. ఆహా, రంబలా ఉన్నావు. ఒకసారి బ్యాక్ తిరుగు. వద్దులే, చాలా దగ్గరగా ఉంది. ఆహా, ఏంటండి ఇవాళ మీలో ఇంత మార్పు? రంబా రంబా రంబా. అయ్యయ్యో, ఏంటండి మీరు? పులి జింకను కొరికినట్టుంది కదా. ఈ బుక్క అయ్యో, వద్దు, వద్దు. ఆగు ఆగు, నాకు ఈ బుక్క కావాలమ్మా. అయ్యో, బాబాయ్. నేను కొరుకుతా. నాకు ఈ బుక్క అమ్మా. మల్లెపూలే, మల్లెపూలు 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 మల్లెపూలు. అమ్మగారు మల్లెపూలే. వీడెవడో పూలమ్ముకునేవాడు డైరెక్ట్ గా ఇంటి లోపలికి వచ్చేసాడు. ఒకవేళ దొంగతనం చేయడానికి వచ్చాడేమో. వస్తానుంటో. ఓహో, మల్లెపూల వాన మల్లెపూల వాన మల్లెపూల వాన. సారీ అండి. ఏంటండి ఈ వేషం? ఏంట బుట్టెడు మల్లెపూలతో సూట్ వేసుకొస్తే బాగుండదని వెరైటీగా ఈ గెటప్ వేసుకొచ్చా. అదేంటి అలా తోసావు? ఇంకా కొంచెం గట్టిగా తోసినట్టయితే నేను సైనేష్ రంభ కూడా పనికొచ్చేవాడిని కాదు. సారీ అండి, ఎవడో పూలమ్ముకున్న వాడని నేను అలా తోసాను. ఎందుకమ్మా ముందుకొచ్చి ఫేస్ చూసి తోసేచ్చు. అంత టైం ఎక్కడ ఉందండి? ముందుకొచ్చి చూసే లోపు పారిపోతాడమని వెనక నుంచి తోసా. అవునండి, ఈ పూలని ఎందుకు బిజినెస్ చేయడానికా? అవును, బిజినెస్ చేయడానికి. బిజినెస్ చేయడానికి. ఏమండి? రొమాంటిక్ బిజినెస్. ఏమండి? పూలు తీసుకో, లోపలికి రా. మల్లె పూల వాన. ఆహా, సమీరంగా ఇవాళ అటు ఇటు తేలిపోవాల్సింది. ఏంటండి కళ్యాణ మండపానికి కట్టినట్టు కట్టారు? నువ్వు కళ్యాణ మండపానివి కాదే, నా జీవితానికి శృంగార మండపానికి. 3 మల్లెపూలకే 2 మూడు వస్తుంది.
ఇన్ని మల్లెపూలు నీకేస్తే అబ్బో మీ శృంగారం మండిపోవడం నా శవానికి దండలేసినట్టు వేశారు. ప్లీజ్ నన్ను వదలండి బాబు. వదలను. ఇప్పుడు వదలండి. చూపిస్తా. ఇప్పుడు వదలండి. చూపిస్తా. వదలండి. ఇప్పుడు చూపిస్తా. అన్నా. ఇప్పుడు చూపిస్తా. అన్నా. ఇప్పుడే. అయ్యయ్యో. సార్ పిలిచారట? రావే బాలు కూర్చో. ఏంటయ్యా పెళ్ళాం ప్రేమ ముద్దు ముచ్చట అని ఏదో లెసన్స్ ఇచ్చావు నాకు. నేను అది ఫాలో అయ్యి బుట్టెడు మల్లెపూలు తీసుకుని మా ఇంటికి వెళ్ళి పెళ్ళాం చుట్టూ చుట్టి మంచం మీద పడుకోబెడితే గాడి తను తెలుసా? సార్ మీరు కొంచెం ఫాస్ట్ గా వెళ్ళారా? నేను అన్ని విషయాల్లో ఫాస్టేనయ్యా. అక్కడే సార్ తేడా వచ్చింది. ఏంటది? ఇప్పుడు పెళ్ళాన్ని పెద్ద పుల్ని మచ్చిక చేసినట్టుగా మచ్చిక చేసి ఓహో తేడా వచ్చిందనుకోండి, పెద్ద పులి తల తినేస్తుంది, పెళ్ళాం మెదడు తినేస్తుంది. కరెక్టేనయ్యా. అందుకే మీకు సూపర్ ఐడియా ఇస్తా. ఏంటది చెప్పు బాబు చెప్పు. చెప్తా సార్. ఇప్పుడు ఎవ్రీ సండే ఆఫీస్ కి హాలిడే కదా? అవును. అలాగే వైఫ్ కి ఎవ్రీ సండే హాలిడే ఇచ్చేసేయండి. ఆ. తనకేదో షర్టు ప్యాంట్ వేసి కూర్చోబెట్టండి. ఆహా. మీరు ఆ. ఓ సిల్క్ శారీయో లేదా ఓ చుడిదారో కట్టుకొని తన పనులు మీరు చేసేయండి. చచ్చినట్టు అక్కడ పట్టుంటది. కరెక్టేనా? కరెక్టే సార్. అయితే ఓకే ఆ. ప్రొసీడ్. నెక్స్ట్ సండే చూడు. హలో, గన్నారాయ్ నేను సర్లాన్ని. హాయ్ సర్లా, ఏంటి విశేషాలు? నిన్న మా వారి ప్రవర్తన గురించి చెప్పాను కదా. సడన్ గా ఇవాళ ప్యాంటు షర్టు తెచ్చి నన్ను వేసుకోమని ఒకటే గొడవ. ఆయన లేడీస్ డ్రెస్ వేసుకొచ్చి నాకు కాఫీ తెస్తాడంట. మ్మ్హ్మ్. ఇదేదో మెంటల్ డిజార్డర్ లా ఉంది. హా? నువ్వేం కంగారు పడకు. నువ్వు ప్యాంటు షర్టు వేసుకుని మేనేజ్ చేస్తూ ఉండు. ఈలోగా నేను మెంటల్ డాక్టర్ని తీసుకుని వస్తాను. మెంటల్ డాక్టరా? ఆ, సరే సరే త్వరగా వచ్చేసి. हेलो मेरा जान, मेरा चिकन गुनिया, आओ एक कॉफी लेवो. लेवो 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 जी. ప్రాణనాథ మిమ్మల్నే ప్రాణనాథ. రండి డాక్టర్. టింగ్ చాంగ్ పదండి సార్. టింగ్ 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 టింగ్. ఆ, అడుగు, అతనే హిట్లర్. లేడీస్ కాస్ట్యూమ్. మీరు వయ్యారంగా ఆ కాఫీ కప్పుతో కాఫీ తాగుతుంటే ఆ కప్పు నా లిప్పు కాకపోయిందే అని బాధపడుతున్నారు ప్రాణేశ్వర. రియాలీ యూ డోంట్ వరీ. ఆ. నీకు ఎంగిలి కప్పిస్తాను ప్రాణసఖి. థ్యాంక్ యూ. టోటల్ బ్రెయిన్ బెక్బెక్. గన్నారయ్ చూసావా నా మొగుడు ఎంత పనికి రాకుండా పోయాడో. ఐ యామ్ మెంటల్ డాక్టర్ చుంగ్ బింగ్. నమస్తే. డోంట్ వర్రీ, ఇది చైనాలో పెద్ద పిచ్చి. ఒక్క నెల రోజుల్లో నేను తగ్గిస్తా. ఎలా తగ్గిస్తారు డాక్టర్? వెరీ సింపుల్. అంటే ఇంత ముందు నేను తీసుకున్న ట్రీట్మెంట్ వీడికి ఇప్పిస్తా. ఆ, ఆ, అయ్యో. సేమ్ యు టాక్ టు మీ. కమ్ ఆన్ బెక్బెక్, కమ్ ఆన్. అక్క కొత్త పని నుంచి పెడతానంది. అప్పుడు పెట్టేసిందా? అబ్బా, బ్యాక్ నుంచే పెట్టలాడుతుంది. ఇంకా ఫ్రంట్ ఎలా ఉంటుందో దీన్ని కసలాడించాలి. వత్తనా? అమ్మా, అబ్బా.